నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ఇన్పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలి. కెనాల్ బ్రిడ్జిపై మంత్రి గ్రామ రైతులు రాస్తారోకా ధర్నా. 1వ వార్డులో శ్మశాన వాటిక ప్రహారీ గోడ సిమెంటు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ. మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామం జాతీయ రహదారిపై తండ్రి కూతురి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన మొహరం పీర్ల పండుగ. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో అరకోర వసతులచే బతుకమ్మల నిమజ్జనం. కనీస వసతులు లేవన్న మహిళలు. బాల్కొండ మండలం చిట్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అన్నింటిలో ముందంజ. విద్యానగర్ కాలనీలో డ్రైనేజీ సీసీ రోడ్లు నిర్మిస్తా, పందుల బెడద లేకుండా చేస్తా. మామిడిపల్లి సర్పంచ్ రవిగౌడ్. ఒకే విడతలో రుణమాఫీ చేయాలని, రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంతని గ్రామ రైతులు రాస్తారోకా ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై రైతులు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలం మంతని గ్రామానికి చెందిన రైతులు భారీ స్థాయిలో హాజరై తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఒకే విడతలో రుణమాఫీని చేయాలని, ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలని, 100% రాయితీతో డ్రిప్ పరికరాలను అందించాలని, నీటి నిల్వ తొట్టిలు నిర్మాణానికి సబ్సిడీపై రుణాలు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు రాజారాం యాదవ్, పోల సుధాకర్, యాదవ్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని ఆర్మూర్ పట్టణం 1వ వార్డు జిరాయత్ నగర్లోని శ్మశాన వాటిక ప్రహారీ గోడ పనులను మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు ప్రారంభించారు. జిరాయత్ నగర్లోని ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు 2 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ వైకుంఠ ధామాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వైకుంఠ ధామాలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. జిరాయత్ నగర్లోని మైనారిటీ శ్మశాన వాటికకు 2 లక్షల రూపాయల ప్రత్యేక గ్రాంట్ మంజూరైందన్నారు. ఈ ప్రత్యేక నిధులతో శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ కు సిమెంట్ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రతి ఒక్క వైకుంఠ
వైకుంఠ ధామానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నట్లు చైర్పర్సన్ పేర్కొన్నారు. కొబ్బరికాయ కొట్టి సిమెంట్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, స్థానిక కౌన్సిలర్ రెహమాన్, జో శ్రీనివాస్, బోండ్ల సంతోష్, మాలిక్ బాబా తదితరులు పాల్గొన్నారు. అది కూడా సిమెంటే ఉంది. क्या मारते కొట్టిన తర్వాత లాస్ట్ తీసుకుంటాను. అందరు కొట్టిన తర్వాత లాస్ట్ తీసుకుంటాం ఫోటో. మీరు తీసుకో లాస్ట్ रेमन वार्ड काउंसलर मैडम लास्ट को दाన్ని పట్టద్దు తోకను. एक्सपीरियंस नहीं है मैडम. शुरुआत नहीं है. जा पहला नारियल पहले नारियल पहले वार्ड कमेटी का चेयरमैन है मैडम फर्स्ट वार्ड वाला क्या मार दी हो इसको याद करके मारे थी. ऑपरेटर ले ले क्या हां माजे दीदा तो जी भाई कर ये मलिक बाबा जब कटे दो ये देखिए मलिक बाबा का शुगर वाला बना नहीं 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 इसको एक लेवल से फोड़ना पांच मार मैडम से बसे बसे కండిషన్ తీసుకుంటారు మరి వీడియో खाली लास्ट कर रहे పట్టణంలోని మరి మైనార్టీ వాళ్ళది ఈ శ్మశాన వాటికలో ప్రారంభం చేయడం జరిగింది పనులు. మరి దీనికి 2 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 2 లక్షల లోపల వీరికి కాంపౌండ్ వాళ్ళు మరి అస్తర్ కార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఇంకా 15వ ఆర్థిక సంఘాల నిధుల నుండి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ తీసుకొచ్చి వైకుంఠ ధామాలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత గిట్టడం ఇది సహజం కాబట్టి మరి మనకు వైకుంఠ ధామాలు అనేటివి మంచిగా ఉంటేనే మనకు చాలా బాగుంటుంది. మరి వెళ్ళిన వాళ్ళకు కూడా వసతులు మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కరూ అక్కడ పోయినందుకు ఈరోజు మనం చూస్తున్నాము ఆర్మూరు పట్టణంలో ఏ వైకుంఠ ధామాలలో కూడా నీళ్లు లేని పరిస్థితి ఉన్నాయి. మరి ఎక్కడ ఉన్న వైకుంఠ ధామాలు అక్కడే పడి ఉన్నాయి. మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాతనే ఈసారి వైకుంఠ ధామాలకు స్పెషల్ గ్రాంట్ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ వైకుంఠ ధామాలలో కంపల్సరీ ఒక బోర్వెల్ వేయించి మరి కాంపౌండ్ వాల్ కట్టాలని సూచనల మేరకు కట్టిస్తున్నాము. అదేవిధంగా ఇంకా కూడా మన వైకుంఠ ధామాలని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఇంకా కూడా 15 ఆర్థిక సంఘ నిధులు ఎక్కువ మొత్తంలో వచ్చి ఆ వచ్చిన డబ్బులతోనే ఇంకా కూడా వైకుంఠ ధామాలన్నీ మంచిగా చేస్తాము. మరి ఈసారైనా ట్యాంకర్ల బాధ తప్పి మరి ప్రతి వైకుంఠ ధామంలో నీటి వసతి, కుండీల వసతి చేయాలన్న సంకల్పంతో ఉన్నాము. మరి దీనికి పట్టణ ప్రజలు, మరి అదేవిధంగా మా కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి అందరి సహకారం వల్లే ఈరోజు ఆర్మూరు పట్టణం అభివృద్ధి దిశలో నడుస్తుంది. మరి దీనికి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు మా వెంబడ ఉంటే మేము ఇంకా కూడా విజయకేతనాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఆర్మూరు పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా చేయడానికి మేము ముందున్నాము. మా అక్కగారి ఆశీస్సులతో, అన్నగారి ఆశీస్సులతో ఇంకా కూడా ముందుకెళ్తాము. జై తెలంగాణ. భాగంగా 14th ఫైనాన్స్ నిధుల నుండి 1వ వార్డులో వైకుంఠ ధామం అభివృద్ధి దశలో 2 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి మా చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు గారికి, స్థానిక కౌన్సిలర్ రెహమాన్ గారికి, మా తోటి కౌన్సిలర్ సంతోష్ గారికి, మా కోక్షన్ మాలిక్ బాబా గారికి, జో శ్రీనివాస్ గారికి, మిత్రులందరికీ నాకు నమస్కారాలు. అభివృద్ధి దిశలో పయనిస్తున్న సందర్భంగా మన ఆర్మూరు పట్టణంలో వైకుంఠ ధామంలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో మా ఎమ్మెల్యే జీవనన్న గారు, మా ఎంపీ కవితక్క గారు నిధుల మంజూరు విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఇక ముందు ఆర్మూరు పట్టణంలో వైకుంఠ ధామంని మంచి ఒక సిస్టమ్ తీసుకురావాలని చూపించాలని దశలో ఇంకా ప్రత్యేక నిధులు తేవడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ నిధుల నుండి త్వరలోనే ఇంకా 5-6 శ్మశాన వాటికలు డెవలప్మెంట్ చేసే విధంగా మంజూరైనాయి. నెక్స్ట్ విడతలో కూడా పూర్తి అభివృద్ధి దశలో మేము తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలు అందరూ
సంతోషం వ్యక్తం చేస్తాను. 14 ఫైనాన్స్ నుండి 2 లక్షల రూపాయలు జిరాత్ ఒకటో వార్డులో శ్మశాన వాటికకు ప్లాస్టింగ్ కొరకు 14 ఫైనాన్స్ నుంచి మా చైర్మన్ ప్లాస్టింగ్ బోర్ కాంపౌండ్ వాల్ ప్లాస్టింగ్ కొరకు మా చైర్మన్ మేడం కేటాయించినందుకు ధన్యవాదాలు. అయితే ఈరోజు మనం ప్లాస్టింగ్ మరియు బోర్ కొరకు ఇనాగ్రేషన్ చేసినాం. దీంట్లో మా కార్యకర్త మా కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు. ఒకటో వార్డు ఫస్ట్ వార్డు సంతోష్ నగర్లో శ్మశాన వాటికకు ప్లాస్టింగ్ కొరకు చేపిస్తున్నాం. అందరు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. బాల్కొండ గ్రామానికి చెందిన పెంబర్తి నవీన్ ప్రియ పసిపాప బుస్సాపూర్ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత రోధించుచున్న బంధుజనాలు. మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ రహదారిపై బైక్పై పెంబర్తి నవీన్ వయస్సు 28 సంవత్సరాలు, కూతురు 3 సంవత్సరాలు నిర్మల్ నుండి బాల్కొండ వైపు బైక్పై వస్తుండగా అతి భారీ వాహనం లారీ వెనుక నుండి ఢీకొట్టి యాక్సిడెంట్ చేయగా తండ్రి కూతురు అక్కడికక్కడే మృత్యులోకాలకు వెళ్లిపోయి గాలిలో ప్రాణాలు కోల్పోయినారు. ఈ వార్త విన్న బంధుజనాలు దుఃఖ సాగరంలో మునిగిపోయినారు. సోన్పేట్ గ్రామంలో కుల మతాలకు అతీతంగా మొహరం పండుగ నిర్వహించి మత సామర్థ్యాన్ని చాటుకున్న వైనం. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో అన్ని మతాల కులాల వారు కలిసి మొహరం పీర్ల పండుగ ఆటపాటలు చిందులు వేయించు కుల మతాలకు అతీతంగా పీర్ల నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషన్న ఊషన్న అని అన్ని కులాల వారు పాటలు పాడినారు. తెలంగాణ అతి ప్రాచీన పండుగలలో మొహరం పండుగ హిందూ ముస్లిం భాయి బాయి అని కలిసికట్టు పండుగ అని అన్నారు. పూర్వకాలంలో సత్యం న్యాయం ధర్మంతో యుద్ధం చేసిన ప్రతీకలే పీర్ల పండుగ అని అన్నారు. ప్రతి సంవత్సరం మొహరం గురించి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము. మన హిందువులు ముస్లిం మొత్తం బాయిగా అంతా కలిసిమెలిసి ఉంటాము. ప్రతి సంవత్సరం దూల ఆటపాటలతో మంచిగా ఘనంగా జరుపుకుంటాము. లాస్ట్ రోజు భక్తి శ్రద్ధలతో దూల ఆడి నిమగ్నము జరుపుకుంటాము. మన ఊరు నిమగ్నము చేసుకుంటాము. నాటికలను జరుపుకొని ఎప్పుడూ నూతన విధంగా జరుపుకుంటలేరు. కానీ యథావిధంగా చిన్న చిన్న పల్లెటూరులో ఈ యొక్క మొహరాన్ని జరుపుకుంటూ బాయి అని ముస్లింలతో పాటు మనము కలిసి ఈ యొక్క మొహరాన్ని నిమజ్జనానికి ఆషన్న ఉషన్నటువంటి విగ్రహాలను మనము నదిలోకి తీసుకున్నట్లు సందర్భం జరుగుతుంది. ఇది ఈ యొక్క మొహరం యొక్క సోన్పేట్ గ్రామంలో బతుకమ్మల నిమజ్జనంకు కనీస ఏర్పాట్లు లైటింగ్ ఇతరములు పట్టించుకొని పాలకవర్గం ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తపరుచుచున్న మహిళలు. బతుకమ్మ పండుగ రాష్ట్రీయ పండుగలా చూడాలన్న మహిళలు. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో చిన్నపిల్లలు మహిళలు ఎంతో ఉత్సాహభరితంగా బతుకమ్మలను ఆడిపాడి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి బొడ్డెమ్మలను నిమజ్జనం కొరకు చెరువులకు తీసుకువెళ్లినారు. కానీ వీధి దీపాలు చెరువుల వద్ద కనీస లైటింగ్ వసతులు చిన్నపిల్లల ఆకస్మికంగా విష జంతువులచే ప్రమాదాలు పొంచియున్నవి. వీటి గురించి స్థానిక అధికారులు గాని పంచాయతీ పాలక వర్గం ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ఇకనైనా స్పందించి బతుకమ్మ పండుగను రాష్ట్రీయ పండుగ ఆడవారి పండుగలా భావించి కనీస ఏర్పాట్లు చూడాలని పలువురు గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేయుచున్నారు.
బతుకమ్మలు జరుపుకుంటున్నాం. మరి మాకు ఊరుకు చెరుకు దూరం ఉన్నది, కట్టపొన్న చీకటి ఉన్నది, పాములు మన్ను అన్నీ ఉన్నాయి, ఇటు పక్క పొలాలు ఉన్నాయి, నీళ్ళు సుక ఇట్లా తొనుకు మీదికి వస్తున్నాయి, వాళ్ళకు కలుగుతున్నాయి. మేము ఎట్లా రావాలా? లైట్లు లేవు, ఏం లేవు, మా పరిస్థితి ఎట్లా? మరి మేము బతుకమ్మలు తీస్తున్నాం, సోన్పేటకు లైట్లు వద్దాం. మరి మేము ఇట్లా వాళ్ళు కావాలి కాళ్ళ నుంచుతలేరు, కామదారుల నుంచుతలేరు. చిట్టాపూర్ ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్నిట్లో ముందంజ. గ్రామ పాఠశాల కమిటీ వీడీసీ సౌజన్యంతో ఆంగ్ల బోధన నిర్వహిస్తున్న వైనం. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల యందు విద్యాభ్యాసము ఎంతో చూడముచ్చటగా ఉంది అని పలువురు అంటున్నారు. ఇట్టి ప్రభుత్వ పాఠశాల యందు విద్యార్థులు వివిధ రంగాలలో అనేక ప్రతిభ కనబర్చుతున్నారు. నూతన విధానం ప్రకారం విద్యాబోధన జరుపుతూ అందరి మన్నలను చూరగొంటున్నాయి. చక్కని మధ్యాహ్న భోజనము సదుపాయాలు, పాఠశాల ఆవరణ యందు కూరగాయల పెంపకము, చుట్టుపక్కల ఆహ్లాదము, ప్రశాంతంగా కనబర్చే వాతావరణము, చెట్లు, వివిధ మొక్కలు కలవు. రాష్ట్ర స్థాయిలో ఇట్టి పాఠశాల ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయమని అధ్యాపక బృందం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని గ్రామమైనటువంటి చిట్టాపూర్ గ్రామం జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మరి కార్యాలయం అంటే ప్రధాన ఉపాధ్యాయుల వారి వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ చిట్టాపూర్ గ్రామంలో హై స్కూల్లో మొత్తము ఇక్కడ విద్యార్థులు కూడా గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖులు, పుర ప్రజలందరి యొక్క సౌజన్యంతో ఆంగ్ల బోధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలాగే అంతేకాకుండా చాలామంది గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉత్సాహవంతంగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ మరి మండలంలోనే ఉత్తమ పాఠశాలగా పేరు తీసుకురావడానికి మరి దీనికి ఉపాధ్యాయులు మరియు అధ్యాపక బృందం కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానాచార్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాఠశాల బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామం ఇది 1999లో అప్గ్రేడ్ చేయబడి హై స్కూల్గా మార్చబడ్డది. దీనికి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా జైవీర్ సార్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఎంపిక చేయబడి ఆ సార్ ఆధ్వర్యంలో బాగానే అభివృద్ధి చెందింది. తర్వాత గత 2 సంవత్సరములుగా భట్టు రాజేశ్వర్ గారు ప్రధాన ఉపాధ్యాయులుగా 3 పువ్వులు 6 కాయలుగా పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరమే 6వ తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల సంఖ్య 115గా ఉండి 100% ప్రతిరోజు పిల్లలు హాజరవుతూ ఉంటారు. పిల్లలకు ఆంగ్ల బోధ చక్కగా జరుగుతుంది. గ్రామస్తుల యొక్క సహాయ సౌకర్యాలు బాగా ఉన్నాయి. రీసెంట్లీ మొన్న గ్రామస్తుల సహాయంతో చుట్టూ పాఠశాలల సహాయంతో టోర్నమెంట్స్ కూడా జరపడం జరిగింది. ఈ విధంగా ఆంగ్లంలో ఒక ఉపాధ్యాయుని కూడా ఊరుమించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎంఈఓ గారు పాఠశాలకు ప్రతిరోజు వచ్చి చక్కగా పాఠశాల బాధ్యతలన్నీ నిర్వహించి మళ్ళీ అదనపు బాధ్యతలు మండలానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా గత 8 సంవత్సరాలుగా 10వ తరగతి మన గ్రంథాలయాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులందరినీ చక్కగా నెరవేరుస్తూ జిల్లాలోని ఆదర్శవంతమైన పాఠశాలగా చేయడానికి మన మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎక్కువగా కృషి చేస్తూ బాగా శ్రద్ధ చూస్తూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ శ్రద్ధ తీసుకుంటున్నటువంటి హరితహారంలో భాగంగా 400 చెట్లు నాటడం జరిగింది. దాన్ని కాపాడుతూ ఇప్పటికీ కూడా పెట్టిన చెట్లన్నీ కూడా పచ్చగా పాఠశాల మొత్తం కూరగాయల చెట్లు, టమాటాలు, చిక్కుడుగాయలు, వంకాయలు అన్నీ కూడా మనకు పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడే విధంగా చెట్లను పెంచుతూ విద్యార్థులందరినీ చక్కగా తీర్చిదిద్దుతూ ఆదర్శవంతమైనటువంటి పాఠశాలగా చేయడానికి ఉపాధ్యాయులందరి సహాయ సహకారంతో అందరూ కూడా సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో పాఠశాలను నడిపిస్తూ గ్రామ యొక్క పేరును జిల్లాలో ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గురువుగారు, మీరు ఈ చిట్టాపూర్ గ్రామం నుంచి విద్యార్థుల్లో ఎవరైనా జాతీయ స్థాయికి ఎంపికైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయా? గత సంవత్సరం 10వ తరగతిలో మానస అనే విద్యార్థి, శృతి అనే విద్యార్థి ఆటల్లో వాళ్ళు ప్రథమ స్థానంలో ఉండిరి. శృతి అనే అమ్మాయి జాతీయ స్థాయికి ఎదిగి బెంగళూరులో కూడా వెళ్ళి అక్కడ ఆడటం జరిగింది. ఆటల్లో కూడా విద్యార్థులంతా చక్కటి ప్రతిభ చూపడానికి తయారుగా ఉన్నారు. మరి
ప్రస్తుతం ఈ మధ్యాహ్న భోజన పథకము మీ గ్రామంలో కానీ మీ పాఠశాలలో కానీ ఏ విధంగా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? మధ్యాహ్న భోజనం 100% ప్రతి ఒక్క విద్యార్థి 115 మంది విద్యార్థుల్లో 100 మంది హాజరైతే 100 మంది కూడా ప్రతిరోజు పాఠశాలల్లోనే భోజనం చేస్తారు. వారానికి 3 సార్లు గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. మెనూ ప్రకారమే ఏ రోజు ఏ కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలు పప్పుతోనే భోజనం పెట్టడం జరుగుతుంది. మన మధ్యాహ్న భోజనం వండే వాళ్ళు కూడా అంకిత భావంతో ఎటువంటి కష్ట నష్టాలు చూడకుండా విద్యార్థులకు మంచి సేవాభావంతోనే రోజు కూడా మంచి భోజనాన్ని అందించడం జరుగుతుంది. మరి పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్నో అరకొర సదుపాయాలు ఉంటాయని చెప్పేసి మనం గతంలో వింటుంటాము. అయితే మరి ఇప్పుడు మీ పాఠశాలకు ఏదైనా అరకొర సౌకర్యాలని చేకూర్చాలంటే దీనికి ఎవరి సౌజన్యం ఉపయోగపడుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? ఇంతవరకు మనకు అటెండరు సౌకర్యం లేకుండే ప్రభుత్వం రీసెంట్లీ 2 months నుంచి అటెండర్ను నియమించడం జరిగింది. నైట్ వాచ్మెన్ కూడా నియమించడం జరిగింది. వారికి ప్రభుత్వం ద్వారానే మనకు సహాయ సౌకర్యాలు అందుతున్నాయి. టాయిలెట్లు నీట్ చేయడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పచెప్పారు. గ్రామస్తుల సౌకర్యంతో ప్రాజెక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కంప్యూటర్ ఉంది, టీవీ ఉంది. మన టీవీ ద్వారా కూడా విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుంది. మంచి లైబ్రరీ ఉంది. ఇవన్నీ కూడా గ్రామస్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ గారు తప్పకుండా వస్తారు. వచ్చి దాని మా యొక్క సాధక బాధకాలని తెలుసుకొని గ్రామస్తుల ద్వారా సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. గ్రామస్తుల సౌకర్యం బాగా ఉంది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి విద్యానగర్ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ నిధులు లేక పనులు జరగడం లేదని, నిధులు వచ్చిన వెంటనే పనులు చేస్తానని సర్పంచ్ రవిగౌడ్ అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి విద్యానగర్ కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలలో నీరు నిలిచి దోమలు పందులు అధికంగా సంచరిస్తుండటంతో కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారు. సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని అంటున్నారు. సర్పంచ్ రవిగౌడ్ మాట్లాడుతూ సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, పందుల బెడద లేకుండా చూస్తామని, ఖాళీ స్థలాల వారికి నోటీసులు జారీ చేస్తామని, విద్యానగర్ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. విద్యానగర్ కాలనీలోని తోడే మొన్న వర్షం పడడానికి మొత్తం మొరం కొట్టుకపోయి కాలనీ వాసులు తోడే ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ కాలనీ వాసులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక 3-4 రోజుల్లో 14 ఫైనాన్స్ ఫండ్ వస్తుంది. దాని ద్వారా ఆ యొక్క రోడ్ నిర్మాణాలు మళ్ళా మేము చేయడానికి మా పాలకవర్గం ప్రజలకు తోడు ఉంటుందని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఆ కాలనీలో ఫ్లాట్లు ఖాళీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడికి వరద నీరు వచ్చేసి ఆ ఫ్లాట్లలో ఖాళీ ఫ్లాట్లో లాగి అక్కడ దోమలు ఎక్కువగా ఉంటున్నాయి, పందులు అక్కడనే తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఆ ఫ్లాట్లు ఖాళీ ఉన్న వాళ్ళకు కూడా మేము 2-3 రోజుల్లో నోటీసులు పంపి దాంట్లో మొరం నింపి ఆ నీటి వరద నీరుని అక్కడ ఆగకుండా చూస్తామని కూడా ప్రజలకు కాలనీవాసులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్ననే కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున మాకు మా యొక్క ప్రాబ్లం అర్థం చేసుకొని మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆ కాలనీవాసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము మీతో ఉంటాం. ఎందుకంటే పైసలు మా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు కాబట్టి అందుకని తోవడం లేట్ అవుతుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మరి మేము కలిసి ఉండి మన కాలనీని కాకుండా మన గ్రామాన్ని ఒక దశలో నడపడానికి మీరు మాకు తోడుండాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి రానున్న 2 సంవత్సరాల మా పరిధి ఉంది. ఆ 2 సంవత్సరాల్లో మీ కాలనీకి సంబంధించిన సీసీ డ్రైన్స్ కడతాం. మీ యొక్క రోడ్లను కూడా సీసీ రోడ్ నిర్మాణం చేయడానికి మా పాలకవర్గం ప్రజల తరఫున పనిచేసే పాలకవర్గం కాబట్టి మీరు ఎక్కడ కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు పిలవగానే తోడే అటు ఇటు అయినప్పటికీ కూడా తోడే మీకు ఇబ్బంది అవుతుంది. మీ ఇబ్బందిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కూడా ప్రజలకు హామీస్తూ ఉన్నాం. పందులు బిడద ఎక్కువ ఉండడం వల్ల కాలనీలో ప్రజలకు పెద్దగా ఇబ్బంది అవుతూ ఉంది. మేము ఎరకల వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు మా తరఫున ఒక 10,000 రూపాయలు ఇచ్చి కూడా ఆ పందిలను ఒక 15 రోజుల్లో తీయాలని కూడా విజ్ఞప్తి చేసాం. వాళ్ళు కూడా ఆ సంఘానికి సంబంధించిన పెద్ద మనుషులు వచ్చేసి మరి మాకు హామీ ఇచ్చినారు. 15 రోజుల్లో మన గ్రామంలో ఎక్కడ కూడా పంది కానరానియం. ఎందుకంటే పందుల వల్ల ఫీవర్ రావడం అదేవిధంగా హెల్త్ బాగాలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. 15 రోజుల్లో పూర్తిగా పందులు తొలగిస్తామని కూడా ఆ ఎస్సీ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు. కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక 3-4 రోజుల్లో కుక్కల్ని చంపే వాళ్ళని కూడా పిలిచి మరి కుక్కల్ని చంపే మార్గాన్ని కూడా మా పాలకవర్గం ప్రజలకు తోడు ఉంటుందని కూడా హామీ ఇస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే విడతలో రుణమాఫీ చేయాలని, ఇన్పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలి. కెనాల్ బ్రిడ్జిపై మంత్రి గ్రామ రైతులు రాస్తారోకా ధర్నా. 1వ వార్డులో శ్మశాన వాటిక ప్రహారీ గోడ సిమెంటు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ.
మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామం జాతీయ రహదారిపై తండ్రి కూతురి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన మొహరం పీర్ల పండగ. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో అరకోర వసతులచే బతుకమ్మల నిమజ్జనం. కనీస వసతులు లేవన్న మహిళలు. బాల్కొండ మండలం చిట్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అన్నింటిలో ముందంజ. విద్యానగర్ కాలనీలో డ్రైనేజీ సీసీ రోడ్లు నిర్మిస్తా, పందుల బెడద లేకుండా చేస్తా. మామిడిపల్లి సర్పంచ్ రవిగౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.